Hey guys, day 17 of Exploring India. ఈ కేదార్నాథ్కి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది చాలా క్రేజీగా ఉంది అసలు. అప్పటి వరకు మనం వెళ్ళిన రోడ్లు, మనం వెళ్ళబోయే రోడ్లు మొత్తం అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మేఘాలు కొండలను ఎత్తుకున్నట్టు ఉంటాయి. కవిత్వం వచ్చేస్తుంది. తాగు. అసలు మరీ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కేదార్నాథ్ యాత్ర. సో హరిద్వార్ నుంచి కేదార్నాథ్కి, లేదంటే ఢిల్లీ నుంచి కేదార్నాథ్కి. కేదార్నాథ్ అంటే డైరెక్ట్ కేదార్నాథ్కి రూట్ ఏం లేదు, సోన్ప్రయాగ్ వరకు వెళ్ళాలి. అయితే సోన్ప్రయాగ్ వరకు మార్నింగ్ 4:30 నుంచి 9 వరకు ఉంటాయి హరిద్వార్లో బస్సెస్. ఇంకా ఢిల్లీలో వచ్చేసి నైట్ 9కి ఉంటాయి బస్సెస్. సో నేనేమనుకున్నా అంటే నైట్ కూడా బస్సెస్ ఉంటాయి కదని నేను నైటే వచ్చేసాను హరిద్వార్. నైట్ మొత్తం రైల్వే స్టేషన్లోనే స్టే చేశాను వెయిటింగ్ హాల్లో. సో మార్నింగ్ 4:30. యాక్చువల్లీ కేదార్నాథ్ యాత్ర ఏంటంటే, కేదార్నాథ్ అంటే ఓన్లీ 6 months ఉంటుంది టెంపుల్, మిగిలిన టైంలో క్లోజ్లో ఉంటుంది కదా. సో మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనంటే కేదార్నాథ్ వస్తున్నానని నాకు నిన్న ఈ టైంకి తెలుసు, మొన్నటికి తెలియదు. సో రిజిస్ట్రేషన్ ఏం లేదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. అది కూడా ఎంతసేపు లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుందో ఏంటో ఏం తెలియదు ఇంకా. సో అది ప్రజెంట్ సిచ్యువేషను. కానీ మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే అస్సలు చాలా కష్టం. 6 months ఉంటుంది కదా టెంపుల్, అది అందుకనే ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి. సరే, మన విషయం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా ఏంటి అనేది. సో నేనైతే బస్ టికెట్ తీసుకొని ఆల్రెడీ జర్నీ చేసేసాను. ప్రజెంట్ మార్నింగ్ టిఫిన్స్ అని ఆపారు. సగం దూరం అయితే వచ్చేసాను. ప్రజెంట్ చూడాలి పూర్తిగా వెళ్ళి ఏంటి అనేది నెక్స్ట్ చూస్తూనే ఉండండి. బ్రేక్ అనమాట పొద్దున్న నుంచి జర్నీకి. చూసారా లొకేషన్ ఎంత బాగుందో. ఇలాంటి దగ్గర ఆపారు, కాస్త చిల్ అవ్వాలి. ఇదే మన బస్సు. ఉత్తరాఖండ్లో బస్సులన్నీ ఇలానే ఉంటాయి, గవర్నమెంట్ బస్సెస్. బస్ డ్రైవర్కి యాడ్సప్ చెప్పాలి. బస్ డ్రైవర్ అనే కాదు, హెవీ వెహికల్స్ నడిపే అందరికీ కూడా. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి రోడ్స్, అంతే డేంజరస్గా కూడా ఉన్నాయి ఆ టర్నింగ్స్లో. పైకి వెళ్తూనే కొద్దీ రోడ్స్ అయితే చాలా డేంజరస్గా మారుతున్నాయి. మొత్తం ల్యాండ్ స్లైడ్స్తో రోడ్స్ అన్నీ పాడైపోయాయి. రోడ్స్ ఏమీ వేయలేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా యాత్ర. ఇంకొన్ని డేస్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందేమో.
జస్ట్ ఇప్పుడే దిగడం జరిగింది. చూడండి, మన తెలుగు వాళ్ళే ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు. ఆల్మోస్ట్ 12 అయిపోయింది ఇక్కడ దిగేసరికి. వెళ్ళి కాస్త తినేసి, నా రిజిస్ట్రేషన్ ఇంకా అవ్వలేదు. రిజిస్ట్రేషన్కి ఎంత టైం పడుతుందో తెలియదు. రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసేసుకుని ఇక డే అని లేదు, నైట్ అని లేదు, నిద్ర అని లేదు, ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేయడమే. ఇక ఫస్ట్ అయితే ఫుడ్కి వెళ్ళిపోతున్నా. ఉచిత భోజనం అంట, కొద్దిగా కడుపు నింపేసుకొని స్టార్ట్ చేసేయడమే. సోన్ ప్రయోగ్ నుంచి గౌరీకుంజ్ వరకు ఇలా ఉంటాయన్నమాట ట్యాక్సీస్. అవైలబుల్గా ఉన్నాయి. ఛార్జెస్ ఎంత అనేది ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, చూసుకోండి. మ్యాక్సిమం ట్యాక్సీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ డిస్టెన్స్ అయినా మీరు ఇలా యూజ్ చేసుకుంటే మీ ఎనర్జీ సేవ్ అవుతుంది. పైన మ్యాక్సిమం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 20+ కిలోమీటర్స్ ఉంటుంది. సో ట్రెక్కింగ్ అంత ఈజీ కాదు. మెడికల్ సర్టిఫికెట్స్ ఇవన్నీ చాలామందికి అడుగుతారు. సో మీరేం చేస్తారంటే ఈ ఎంత డిస్టెన్స్ అయినా మ్యాక్సిమం ఈ ట్యాక్సీ అవైలబిలిటీని యూజ్ చేసుకోండి. చెప్పేది ఏంటంటే ఎనర్జీ సేవ్ చేసుకోవాలి ట్రెక్కింగ్ చేసి మీదకి వెళ్ళేంత వరకు. సో అది ఇక మొదలు పెడదామా? మామూలుగా ఉండదు ట్రెక్కింగ్. ఇలా స్టార్ట్ అయ్యామో లేదో కొద్దిగా చెంగులు పడుతున్నాయి. ఎందుకైనా మంచిదని 70 రూపాయలు ఇచ్చి ఒక రెయిన్ కోటు, ఇంకా మధ్య మధ్యలో ఆకలి వేస్తే తినడం కోసము బనానాస్, ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ. ఈ బ్యాగ్ చూసారా? బ్యాగ్ మొత్తం అదే. చూద్దాం. ఇప్పుడు నా ఫేస్ వల్ల ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది. ఇంకా స్టార్ట్ చేశాను. ఇప్పుడు వీటికి వెళ్ళినప్పటికి ఎలా ఉంటుంది, ఎండకి వెళ్ళినప్పటికి ఎలా ఉంటుంది, తిరిగి వచ్చినప్పటికి ఎలా ఉంటుంది, అన్నీ క్యాప్చర్ చేస్తా. గౌరీకుంజ్ ట్రెక్కింగ్ పాయింట్కి వస్తాను. ఇక కేదార్నాథ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నిజానికి ఏమైందంటే చాలా ట్రై చేశాను ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కోసం, బట్ ఇక్కడ చేయట్లేదు, క్లోజ్ చేసేస్తున్నారు. మరి ఏంటి అలా అని పోలీస్ కాడికి కొనుక్కుంటే, నీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, అక్కడ దర్శనం టోకెన్ తీసేసుకో అయిపోతుంది అని అన్నారు. బట్ మీరు వస్తే ఇలా ట్రై చేయకండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఇంకా సోన్ ప్రయోగ్ రాకముందే మనకి ఆర్పిసి రిజిస్ట్రేషన్ నీకు ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు అనమాట. నేను ఒక చిన్న జిమిక్ చేశాను. మీరు అలాంటివి ట్రై చేయకండి. మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని రావడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ 2+ కిలోమీటర్స్ ట్రెక్ చేసేసాను. ఈ 2 కిలోమీటర్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ గుర్రాలు అవి వేసిన ప్యాడ్లో కాల్ పెట్టి అవే జారుతున్నాయి. జారి మనుషుల మీదకే వస్తున్నాయి. మనుషుల మీదకి రావడం కాదు సమస్య. ప్రాబ్లం ఏంటంటే ఆ సైడ్కి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయా వెండింగ్, ఈ కంచె ఇది చాలా వీక్గా ఉంది. ఒకవేళ గుర్రం జారి మన మీదకి వస్తే మనం ఇద్దరం కూడా ఆ కింద ఉన్న వ్యాలీ లోపలికి వెళ్ళిపోతాం. అదిదా మ్యాటర్. అక్కడక్కడ ఇలా రెయిన్ షెల్టర్స్ అని పెట్టారు. ఇవేంటంటే మొత్తం పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో ఏ రాక్ మీద నుంచి వచ్చి పడుతుందో తెలియదు. అలా ఉంది. ఇదండి సగం వరకు పెట్టారు, సగం నుంచి మళ్ళలేదు. స్టార్టర్గా పెట్టుంటే బాగుండేది. ఓకే, ఇంకా క్లైమేట్ చూపించాలి కదా మీకు. చూస్తున్నారా మేఘాలు? ఆల్మోస్ట్ అక్కడ ఉన్న కొండలు మొత్తం కప్పేస్తున్నాయి మేఘాలు. చూడండి అన్ని వైపులా కూడా.
ఇంకా ఇలా షాప్స్ ఉంటాయి, మ్యాగీ పాయింట్స్ అని, టీ స్టాల్స్ అని ఇలా ఉంటాయి. మ్యాక్సిమం కింద అన్నీ కొనుక్కొని రావడానికే ట్రై చేయండి, ఎందుకంటే ఆస్తులు అడుగుతారు. అదే అనమాట, మ్యాక్సిమం కింద కొనుక్కొని రావడానికి ట్రై చేయండి. చూసారు ఆ లొకేషన్ అసలు, ఒకవైపు వాటర్ ఫాల్స్, ఒక వ్యాలీలా ఉంది. ఇంకా ఈ గుర్రాలు ఏంటి, వీటి ప్రైజెస్ ఎంత ఉంటాయి అవన్నీ చెప్తాను ముందు. మీరు నమ్ముతారో లేదో, బై వాక్ ట్రెక్కింగ్ తర్వాత హెలీప్యాడ్ ఏదైతే ఉందో అదే చీపెస్ట్ వే కేదార్నాథ్ యాత్రకి వెళ్ళడానికి. మీకు హెలీప్యాడ్ టికెట్స్ దొరకకపోతే మాత్రం అప్పుడు హార్సెస్ కానీ, బకెట్స్ కానీ, లేదంటే పల్లకి ఇలాంటిది ఏదైనా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. హార్స్ ప్రైజెస్, బకెట్ ప్రైజెస్ అవి వచ్చేసి మినిమం 7,000 నుంచి 8,000 వరకు ఉంటాయి. చూసారా ఎంత లోపలికి ఉందో ఏరియా, చాలా పెద్ద వ్యాలీ అండి ఇది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అవుతుంది. కామెడీగా ఉన్నానా, వర్షం స్టార్ట్ అయింది, తడిసిపోకూడదు కదా మరి, అందుకే వేసేసుకున్నా. బ్యాగ్ ఒకటి, నాకు ఒకటి. ఎంత దూరం వచ్చానో తెలీదు. గోప్రోలో కూడా ఆల్మోస్ట్ ఛార్జింగ్ అయిపోయింది. కొద్దిసేపు గోప్రో క్రస్ట్ ఇచ్చి దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో మళ్ళీ కలుద్దాం. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఈ గుర్రాలకి బాధ తప్పట్లేదు. వీటి కష్టం చూడలేకపోతున్నాను అసలు. మాట్లాడుకోవడం లేవు, ఎందుకంటే నోటి నుంచి పొగ వచ్చేస్తుంది చలికి. టెంపరేచరు కంప్లీట్గా మారిపోయింది మీదకి వచ్చేసరికి. ఇంకా ఈ రైనీ వెదర్ చాలా కోల్డ్గా ఉంది అసలు. ఆల్రెడీ బట్టలు కూడా లోన్ తడిచిపోయాయి కింద వర్షం వల్ల. ఇప్పుడు వర్షం ఏం లేదు, బట్ చలేస్తుంది. అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంది, కనిపిస్తుందా? అన్నీ చిన్నగానే, ఇవన్నీ ఇప్పుడు పడుతున్న వర్షం దారులు అనుకుంటా, చిన్నగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొత్తం ల్యాండ్ స్లైడ్ ఎప్పుడు జరిగినట్టుంది రీసెంట్గానే. ఇంకో విషయం ఏంటంటే, మ్యాక్సిమం ఇక్కడ డైరెక్షన్స్ అన్నీ ఎన్ని కిలోమీటర్లు వచ్చామో అనేది మొత్తం రాంగ్గానే ఉంది. ఇంకా 14 కిలోమీటర్లు ఉందని ఒక బోర్డు కనిపించింది. అది దాటి ఒక 5 కిలోమీటర్లు దాటేసాము. ఇప్పుడేం కనిపిస్తుంది అంటే 12 కిలోమీటర్లు ఇంకా ఉంది అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ బోర్డు ఉంది, ఏం నమ్మాలి అర్థం కావట్లేదు. ఒకటి తర్వాత ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఇలా కింద నుంచి. జరానా వాటర్ ఫాల్స్ అంట, చూద్దాం. చూసారా, పైన కొండంచున మొదలయ్యింది, అలాగా కింద వరకు పారుతూనే ఉంది. అలాగా చూడండి, ఇంకా ఉంది కిందకి. చెట్లు వాళ్ళు కనిపించట్లేదు, కానీ ఇది చాలా పెద్ద వ్యాలీ చివరి వరకు ఉంది. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. అది కూడా ఈరోజు రావడం వల్ల నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. 1 కాదు 2 కాదు, చూస్తుంటే బాగా కనిపిస్తూనే ఉన్నాయి వాటర్ ఫాల్స్లో. మొత్తం ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఈ వర్షం యొక్క దారిలే అనుకుంటా, భలే ఉన్నాయి అసలు. ఒకటి
2 ఆ పైన ఒకటి ఉంది మేఘాల్లో 3 చూసారా. సగంలో సగం దూరం కూడా రాలేదు ఇంకా మనము. ఇంకా పైకి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి ఇంకా మీదకి ఉంది డిస్టెన్స్. ప్రస్తుతానికి మనం వచ్చింది 5 కిలోమీటర్స్ అంతే. ఇంకా మోర్ దెన్ 15 కిలోమీటర్స్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్షన్స్ అసలు నమ్మకూడదు భయ్య, చాలా దారుణంగా ఉంది. అంటే వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుని వేసారో తెలియదు. బట్ అస్సలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. మనం ఒక 2 కిలోమీటర్ నడిచింది ఒక 500 మీటర్స్ లెక్క ఇక్కడ బోట్స్ మీద ఉంది. సో వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేశారో తెలియదు. బట్ మనం గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్ళడమే మంచిది, ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము ఏంటి అనేది. చేయకపోతే మరేం ప్రాబ్లం లేదు, స్నానం చేసే అవైలబిలిటీ ఇక్కడ ఉంది. చూడండి ఆటోమేటిక్గా వర్షం పడిపోతుంది. పైనుంచి వాటర్ ఫాల్స్ చాలా చల్లగా ఉంటుంది, మరేం ప్రాబ్లం లేదు. స్నానము కింద రూమ్ తీసేసుకొని స్నానం చేసి రావాల్సిన అవసరం లేదు. మంచిగా ఇక్కడే వాటర్ ఫాల్స్లో స్నానం చేసేయండి, చాలా చల్లగా బాగుంటుంది వాటర్. ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ వస్తాము. ఇక్కడ నుంచి మనకి గ్లాసియర్స్ కనిపిస్తాయి. అక్కడ ఒకటి కనిపిస్తుంది చూసారా, కాస్త బురద మట్టి పట్టేసినట్టు ఉంది గ్లాసియర్. ఇంకా చూడండి పై వరకు అలా గ్లాసియర్స్ ఉండే ఉన్నాయి. ఇక్కడ నుంచి కనిపిస్తాయి గ్లాసియర్స్. ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే పైకి వచ్చే కొద్దీ టెంపరేచర్ అలా కొద్దిగా పడిపోతుంది అనమాట. అట్మాస్ఫియర్ మామూలుగా లేదు, చాలా కూల్గా ఉంది అండ్ ఎక్సైటింగ్గా కూడా ఉంది. తెల్ల డాట్స్ ఉన్నాయి కదా, అదంతా మంచని గ్లాసియర్స్. చూడండి అంత వైట్గా నిగనగా మెరుస్తుంది. ఇక్కడ ఒక పెద్ద గ్లాసియర్ ఉంది, బట్ మొత్తం బురద పట్టేసింది. దాని నుంచి వాటర్ ఫాల్స్. వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో వాటర్. అసలు మనం ఎంత మీదకి వచ్చామో చూపిస్తాను ఒక్కసారి చూడండి. మేఘాలు కనిపిస్తున్నాయా? మేఘాల కంటే మీదకి వచ్చేసాం మనము. మేఘాలు అక్కడ ఉన్నాయి, మేఘాలు దాటేసి ఇంత పైకి వచ్చాం మనం. మేఘాలు చూడండి ఎలా వస్తున్నాయి మా వైపు. ఒకవైపు వాటర్ ఫాల్స్, ఇంకొక వైపు మేఘాలు. టైం ఎంత అయిందో గెస్ట్ చేయగలరా? టైం 6 అయిపోయింది, కానీ ఎదురు చూడండి అంత ఎదురుగా ఉంది ఇక్కడ. నేను వచ్చింది మే నెలలోన. ఇప్పటికి అక్కడ ఆంధ్రాలో అండ్ తెలంగాణలో ఎండలు మండిపోతుంటాయి. నాకు ఇక్కడ చేతులు గట్టగట్టేస్తున్నాయి, తెలియదు తెచ్చేసాను. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌజ్ తెచ్చేసుకోండి. మామూలుగా లేదు ఇక్కడ. ఏదో సిగరెట్ కాల్చినట్టే మొత్తం నోటి నుంచి వస్తుంది పొగ. అస్సలు తట్టుకోలేకపోతున్నా చలిని. తీసుకున్నాం. 1 వీక్ బ్యాక్ మనాలి వెళ్ళాను. అక్కడ ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నా మంచుకొండల్లో, కుదరలేదు. మనాలి వెళ్ళి కూడా మంచుకొండలు చూడలేకపోయాను అనుకున్నా, బట్ ఇక్కడ చూశాను.
కేదార్నాథ్ వచ్చి ये कुछ नहीं है, ऊपर जाइए। కేదార్నాథ్ వచ్చి దగ్గర నుంచి వస్తున్నాను మంచు పర్వతాలు. వల్ల కాదు భయ్య, ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఎంత దూరం వస్తే ఇంక 7 కిలోమీటర్లు ఉందంట. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇప్పుడే చూశాను 8 కిలోమీటర్స్ అని. అది దాటి 5 కిలోమీటర్స్ అయినట్టుంది. ఇంకా ఇక్కడ బోర్డు చూడండి 7 కిలోమీటర్స్ ఉందంట. ఇంకా నైట్ 7 అయింది. స్పాట్ చూడండి, కరెక్ట్గా ఈ స్పాట్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ ఫాల్ ఉంది, చూస్తున్నారా? వాటర్ ఫాల్ మొత్తం గడ్డగట్టిపోయి ఉంది చలికి. వెళ్తా కొద్దిగా ఇంతసేపు కష్టపడి మేము దిక్కాం కదా, కాస్త చిల్ అవ్వాలి అక్కడికి వెళ్ళి. మొత్తం వాటర్ ఫాల్సే, ప్రెజెంట్ వాటర్ ఉండేది. కానీ ఈ మంచు చూడండి, ఆ పాత ఎప్పుడు ఈ మంచు ఎలా ఉందో. మంచు కూడా చాలా వీక్ ఉంది. ఇలా చేయి పెట్టి ఇలా అంటుంది వచ్చేస్తుంది మంచు. చూసారా, మొత్తం మంచే. ఈ కేదార్నాథ్ గుడి ఎప్పుడైతే ఓపెన్ చేశారో, ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మంచు మొత్తం తీశారనమాట. మంచు మొత్తము పగలగొట్టి దారి తయారు చేశారు. చూడండి ఎంత కింద వరకు ఉందో మంచు. ఇదంతా కూడా మంచే. చూడండి, ఇది వచ్చేసి దారికి అవతల వైపు ఈ మధ్యలో ఉన్న ప్లేస్ మొత్తము మంచి అంతా పగలగొట్టారనమాట. పగలగొట్టి దారి తయారు చేశారు. చెయ్యలు అయితే ఆల్మోస్ట్ గడ్డగట్టేసినాయి. చూడాలి. టెంట్లు కనిపిస్తున్నాయా? ఈ టెంట్స్ అన్నీ లోకల్స్ అరేంజ్ చేసినవి. నైట్ టైం దర్శనానికి వచ్చిన వాళ్ళు అయిపోయాక రెస్ట్ తీసుకుంటారు కదా, ఇలా రెస్ట్ తీసుకుంటే ఈ టెంట్స్ అరేంజ్ చేస్తారనమాట వాళ్ళ కోసం. పర్ పర్సన్కి 500 ఉంటుంది టెంట్. కరెక్ట్గా 2:30 స్టార్ట్ చేసాము ట్రెక్కింగ్. టైం 8 అయిపోయింది. మేము ఎక్కడా బ్రేక్ తీసుకోలేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు 2 దగ్గరలు కూర్చున్నాం అంతే. ప్రయాణం అలాగా కొనసాగుతూనే ఉంది. 8 గంటలు అయింది ఇప్పుడు ఆగాము. ఇంకా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉందంట. సో 8 అయిపోయింది. ఇంత దూరం నడిచాము, ఆకలేస్తుంది. తినడానికి చిన్న రెస్టారెంట్కి వచ్చాము. ఆలూ పరోటా 70 రూపీస్ అంట. కిందకంటే కొంచెం బెటరే, మీద కింద మరీ ఎక్కువ తీసుకున్నారు మనీ. సో ఇన్ని గంటలు ఇంత ట్రెక్ చేసాము. పైకి వెళ్ళి ఇంకా ఏదో తీరనిది, పైకి యాంగా వెళ్ళిపోవాలి, వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఒక కైండ్ ఆఫ్ ఎలా చెప్పాలో తెలియట్లేదు మాటల్లోన. ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ ఫీలింగ్. 4 కిలోమీటర్లు ఉంది. తినేసి గబా ఎక్కేసి వెళ్ళి దర్శనం చేసేసుకోవాలి అర్జెంటుగా టెంపుల్. అండ్ ఇంకా యాక్చువల్లీ వచ్చే దారిలో చీకటి అయిపోయింది, చాలా విజువల్స్ కవర్ చేయలేదు వీడియోలో. బట్ మ్యాక్సిమం అంతా మంచుతో కవర్ అయిపోయింది. అండ్ రావడానికి రోడ్స్ మాత్రమే మంచు మొత్తం పగలగొట్టేసి పక్కకు తోసి చేశారనమాట. ఆ మంచు మధ్యలోంచి వస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే, ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేకపోతున్నా. అంత ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మనాలి వెళ్ళాను, బట్ అక్కడ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కలగలేదు. ఇక్కడ కలిగింది. సో తినేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేయడమే. టెంపుల్కి వెళ్ళేంత వరకు ఆగము, వెళ్ళి దర్శనం చేసేసుకోవాలి. పొద్దున్న వరకు టెంపుల్ దగ్గరే ఉండి మళ్ళీ రిటర్న్ కిందకి వెళ్ళిపోవడమే. సో అదనమాట. ఆల్మోస్ట్ వచ్చేసాము. జస్ట్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ మా వాళ్ళకి కాలేదు.
చేతులు అస్సలు పని చేయట్లేదు, గడ్డగట్టేసి ఉన్నాయి. విపరీతమైన మంచు పడిపోతుంది. ఆల్మోస్ట్ 2 degrees టెంపరేచర్ ఉంది. ఇంకా పడిపోతుంది టెంపరేచర్. ఇంకా చేసేదేం లేదని ఇక్కడ క్యాంప్ తీసుకున్నాం. ఇద్దరం తీసుకున్నాం 600కి. హాయ్ బ్రో. హాయ్. ఇద్దరం తీసేసుకున్నాం క్యాంప్. మార్నింగ్ వరకు మార్నింగ్ లేచి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. సో ఈ రోజుకి ఈ వీడియోకి ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. రేపు పొద్దున్న కేదార్నాథ్లో కలుద్దాం. అంతవరకు నాకు మీతో సెలవు. సైనింగ్ ఆఫ్, మీ కార్తిక్ మండల.